మనం అయితే మువ్వలో అయితే ఉన్నాం అనమాట. మువ్వ వేణుగోపాల స్వామివారి టెంపుల్ అయితే ఉన్నాం అనమాట. ఖడ్గాంజనేయ స్వామివారి దేవస్థానం కూడా అండి. ఇప్పుడు మనం అయితే ఈ టెంపుల్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి వేణుగోపాల స్వామివారి టెంపుల్ తో పాటు శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయం, క్షత్రియ కళ్యాణ మండపం కూడా అయితే ఉన్నది అనమాట. అవన్నీ కూడా చూడొచ్చు. ఇప్పుడు అయితే మనం అయితే శ్రీ మువ్వ వేణుగోపాల స్వామివారి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. నారద మహర్షి వారు ఎంత వెతికినప్పటికీ కూడా ఈ పడిన మువ్వ జాడ కనపడదు. అప్పుడు నారదుడు శ్రీకృష్ణ గురించి కృష్ణానది తీరాలో కొంతకాలం తపమాడుతున్నారు. నారదుడి తపప్రభావం చేత స్వామివారు మువ్వబడిన ప్రాంతంలో బంగారు కాంతితో సాక్షాత్కరించారు. స్వామివారి సాక్షాత్కారం ఎచ్చరైతే లభించిందో ఆ ప్రదేశాన్ని పవిత్రంగా భావించిన నారదుడు దేవేంద్రుని పిలిపించి ఈ కృష్ణానదిలో ఉండే ఇష్టాముద్ర మట్టితో విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించి వైకుంఠానికి వెడలిపోయారు. కాలగమనంలో కృష్ణాది ప్రవాహ ఉధృతికి విక్రమిస్తూ మేటలేదు. తర్వాత కొంతకాలానికి పడిన మువ్వ మౌర్తిన్యుడు నీకు మహర్షిగా జన్మించి స్వామి గురించి నన్ను తపమాచరించడం చేత ఏ విగ్రహమే తీసుకుతో కప్పివేయబడిందో ఆ విగ్రహం స్వయంభూమూర్తిగా అవతరించింది. అదే విగ్రహానికి మకరతోరణమే దశావర్పాతాలతో రుక్మిణి సత్యభామ సైతంగా పెరణ రంధ్రాలతో కన్నకుండలాలతో సహా స్వామి ఉద్భవించారు. మౌర్తులు తపోబలములు వేస్తారు కాబట్టి మగోపాలునిగా, ఈ మువ్వపడిన ప్రాంతంలో వేస్తారు కాబట్టి మగోపాలునిగా కూడా స్వామివారిని కొలుస్తూ వచ్చారు. ఈ స్వామికి దేవత కృష్ణానదిలో ఉండే ఇస్కామును బట్టిన ఒక రాత్రిలో దేవాలయం కట్టాలని ప్రసిద్ధం సుమారుగా 12వ శతాబ్దం వరకు తెలుగులో చెప్తారు. తర్వాత 15వ శతాబ్దంలో వరదయ్య అని 18 బార్లు కృష్ణా తీరానికి ఆవులతో వచ్చి స్వామివారిని చూసి దర్శించి స్వామివారి యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. అందుచేత ఒకనాటి రాత్రి ఆ వరదుని యొక్క స్వప్నంలో వరదుని నాలిక మీద స్వామివారి బీజాక్షరాన్ని నిలిపించడం వలన ఆ బీజాక్షరం యొక్క మంత్రశక్తి ప్రభావం చేత ఓం నమాలు కూడా అన్న పిల్లవాడు పదకవికల క్షేత్రాలు తిరగడం క్షేత్రగా జరిగింది. ఆ క్షేత్రీయ ముఖగోపాలపై సుమారుగా 3600 పదకవికలు చెప్పినట్టుగా పడుతుంది. అవన్నీ కూడా లభ్యమవుతాయి. అయితే అవన్నీ కూడా ఇక్కడ కూర్చొని చెప్పకుండా తంజావూరు, కంచి, మధుర, గోల్కొండ, తిరుపతి చెప్పడం వలన ఈయన పదాలు ఆంధ్రదేశంలో కన్నా కూడా తమిళ దేశంలో బాగా ప్రాచుర్యం పొందారు. ఎక్కువ కాలం ఈ వరదలు కంచిలో గడిపారు. అందువల్ల ఈ వరదకు కంచి వరదలు అన్న మరి పేరు కూడా ఉంది. వరదయ్య మంచం కాలం కూడా ఇక్కడే గడిపి స్వామి ఐక్యమైనట్లుగా చారిత్రకాధారాలు ఉన్నాయి. ఇటు స్వయంభూ క్షేత్రం ఈనాటి కూడా స్వామి క్షేత్రంలో సంచరిస్తుంటారన్న ప్రసిద్ధి విదర్శన కూడా. అయితే అన్నమాచార్య కీర్తనలాగా క్షేత్ర పదాలు మన ప్రాంతంలో ఎందుకు ప్రాచుర్యం పొందలేకపోయినాయంటే ఈ వరదుడు అనే పిల్లవాడు ఒక స్త్రీమూర్తిగా తన ఆరాధన శ్రీకృష్ణుడిగా భావించి స్వామివారి శృంగారంతో కలవటం వల్ల ఇక్కడ భూత పదాలు పాడుతున్నాడని ఊళ్ళొంచి గట్టివేయబడ్డాడు. ఇందువల్ల ఈయన ఎక్కువ ఆంధ్రదేశంలో కన్నా కూడా తమిళ దేశంలో గడిపారు. అయితే అన్ని వేల సంవత్సరాలు బట్టి అదే స్వయంభూమూర్తికి అభిషేకాలు సేవలు చేయటం వలన స్వామి యొక్క పాదాల దగ్గర స్వల్పంగా ఇసుకరణులు కరిగిపోయి స్వామివారి అర్చామూర్తికి స్వల్పమైన భిన్నత్వం ఏర్పడింది. అందువల్ల మన 2000 సంవత్సరం ఆచరి స్వామి కళావాహన చేసి స్వామి పునఃప్రతిష్ఠ ప్రదర్శించారు. స్వయంభూమూర్తి బ్లాక్ ఎనాబిల్ పెయింట్ వేసి గుడి వెనుక భాగంలో ప్రదర్శనాపూర్వకంగా పెట్టడం జరిగింది. మీరు గుడి వెనుక చూస్తే ఇంత విగ్రహం ఉంటుంది. కృష్ణుడు అది స్వయంభూ టైకతం అంటే టోటల్ గా ఇసుకావుడు బట్టి విగ్రహం, అది శిలకాలు.
మినువే వేసారండి, ఇటు అటు కూడా. ఓసూరు నుంచి పెదముత్తేవి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. రోడ్ అంతా కూడా బాగుంది. ఇదైతే ఓసూరు ఎంట్రన్స్ అయిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలండి. లెఫ్ట్ సైడ్ తీసుకోగానే మనకి సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ టెంపుల్ కాడి నుంచి స్ట్రైట్ గా అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడైతే మనం కొంచెం ఊరు చివరికి అయితే రావడం అయితే జరిగింది. మనం ఈ పొలాల్లో చూసినట్లయితే ఎటు చూసినా కానీ బొబ్బరి అలాగే మినుము అయితే వేయడం అయితే జరిగింది. ఒకసారి అయితే మొత్తం కూడా చూడొచ్చు. కనుసూపు మేర మొత్తం కూడా అదే పంట అండి. పెదముత్తేవి అయితే రావడం అయితే జరిగిందండి. పెదముత్తేవి ఇప్పుడు మనం అయితే పెదముత్తేవులో అయితే ఉన్నామండి. మనం ఇక్కడ వచ్చేటప్పటికి టెంపుల్ శ్రీ లక్ష్మీపతి స్వామివారి దేవస్థానం అండి. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఒక నది ఉండేది, అది కృష్ణా ఉపనదిగా ఉండేది. ఆ ఉపనది తీరంలో వ్యాస మహర్షి తపస్సు చేసుకుంటారు. ఆ తపస్సు చేసుకున్నారు. ఆ తపస్సుకి స్వామివారు అలా వచ్చారు వైకుంఠం నుంచి సాక్షాత్తు. ఎలా వచ్చారంటే తర్వాత చెప్తారంట. ఇప్పుడు ఆ భీమనది కాస్త ఇప్పటికే ఉంది అది, కానీ పంట కాలంగా మారిపోయింది. అది ఇప్పుడు నదిగా లేదు. అది అక్కడ కొన్ని వేల సంవత్సరాలు స్వామి పూజలు అందుకున్నారు. కాలగర్భంలో అది కలిసిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి తీసి వెనకాల చెరువు ఒకటి ఉంది. ఆ ప్రజలు మళ్ళీ ప్రత్యక్షం మళ్ళీ పూజలు చేశారు. మళ్ళీ అక్కడ కూడా కాలగర్భంలో మళ్ళీ కలిసిపోయింది. తర్వాత ఈ ఊళ్ళో గ్రామానికి మంచినీటి కట్టగట్టు వస్తే కొన్ని సంవత్సరాలు మంచిళ్ళకి ఇబ్బంది పడుతుంటే పేరనాథ్ గారు ఒక ఆయన ఉన్నాడు ఊళ్ళో. ఆయన పేరనాథ్ గారికి స్వామివారి కల్లో కనిపించింది. కల్లో కనిపి నేను మన చోట ఉన్నాను తీసి మీరు బయట ప్రతిష్ఠ చేస్తే ఈ ఊరికి అంత మంచిగా ఉండదని చెప్తే ఆయన ఎక్కడున్నారో తెలియక ఒక 10 ఎకరాల వరకు చెరువులాగా తవ్వేశారండి. వెనకాల చెరువు ఉంది కనిపిస్తుంది దారిలో. తవ్విన తర్వాత అప్పుడు తీసి ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి. ఇక్కడ చేసి దాదాపు 700 సంవత్సరాలు అక్కడికి. ఇక స్వామి చెప్పాలంటే ప్రపంచం మొత్తంలో కూడా ఇలాంటి శిల్పం మీకు ఎక్కడ దొరకదు. ప్రపంచం మొత్తంలో తిరుమల వెంకన్న నుంచుని ఉన్న స్వామి వెలిసింది. ఇదేంటంటే అమ్మవారితో కలిసి ఉన్న స్వామి కూర్చుని ఉన్నది, అంతెత్తు ఉన్నది. ప్రపంచం మొత్తంలో మనిషి చెక్కితే చెక్కచ్చు, అది వేరే. స్వామిగా వెలిసిన మాత్రం ఇది. ఇంకా విశేషం అది సాలిగ్రామ సార్, మామూలు రాయి కాదండి. అది మొత్తం సాలిగా, అందుకే మీకు నల్లగా కనిపిస్తుంది. అది సాలిగ్రామ సార్. మేము ఎట్టా చేసినా ఎట్టా ఉన్నా స్వామి అట్టా ఎప్పుడు అట్టా ఉంటాడు. సాలిగ్రామ సార్ అది. సాలిగా మనకు చిన్న చిన్న దొరుకుతాయి, అంత చిన్న దొరకడం చాలా కష్టం. ఆయన సాలిగ్రామంలో అలా వెలిసారు. ఇంకోటి ఏంటంటే కింద పీఠం చూసారా, ఆ పీఠం పానుపట్టం అండి. శివలింగానికి కింద పానుపట్టం చూసారా, అది పానుపట్టం. అది కూడా సాలిగ్రామమే. అంటే కింద శివరూపం, పైన కేశవరూపం, రెండు కలిసి వెలిసారు. అట్లాగా మనిషి చెక్కలేదు అంటానికి దర్శనం అంటే స్వామి శంఖం చూసారా, ఆ శంఖం లోపలికి ఆపుతంలో దర్భ వరకు దర్భళ్ళే ఖాళీ ఉంటుంది. ఓ దర్భ పెడితే రౌండ్ లోకి వెళ్ళిపోతుంది, ఇంకేమేడు. అది దర్శనం. మనం రాయలీ మోహన్ లాగా ఇక్కడ కూడా వెనక్కి వెళ్తే మేము స్వామి చూస్తే శిఖ, కటి ప్రదేశం, యజ్ఞోపేతం, పంచ ఆభరణ మొదటి మోహన్ రూపం చాలా బాగుంది. వెనక్కి చూస్తే మేము మనిషి కూర్చున్నాడు అనిపిస్తుంది. స్వామి వారు ఎడమ తొడ మీద అమ్మవారిని ఆలింగం చేసుకు అలా గదతో సహా కూర్చున్నారండి. అలా కూర్చున్న పైన లతల్లాగా కనిపిస్తుంది. సున్న లతల్లాగా ఉండదు. దాంట్లో ఒక్కొక్క లత ఒక్కొక్క అవతారం, దశావతారం దాంట్లో ఉన్నాయి. అంటే మా దగ్గరికి మీకు దూరంగా ఊరినే కనిపిస్తుంది, మా దగ్గర క్లియర్ గా తెలిసిన ఒక అవతారం, 10 అవతారాలు దాంట్లో ఉన్నాయి. అంతేకాకుండా అమ్మవారి ఎడం చేతిలో కుంకుమ బండతో వెలిసింది. ఆవిడ చేతిలో ఇట్లా పట్టుకుంటుంది కుంకుమ బండ. అది సౌభాగ్యాన్ని ప్రతీక ఆవిడ. అంతేకాకుండా సంసార పరంగా సంతానం కావాలన్నా, సంసారంలో మనకి సమస్యలు ఉన్నా, వివాహం కాకపోయినా లక్ష్మీనారాయణ పరిపూర్ణమైన రూపం. ఆ పరిపూర్ణ రూపం ఇక్కడ ఉంది. పరిపూర్ణమైన రూపం ఉంటుంది. అమ్మవారితో కలిసి ఉంది, అమ్మవారిని కలుపు కూర్చుంది, పరిపూర్ణమైన రూపం అది. అలాగే అమ్మవారు కూడా ఆయన ఒంటి మీద చిన్న పిల్లలాగా ఉంటుంది. మేము ప్రతి పౌర్ణమికి అభిషేకం చేస్తామండి. మొత్తం ఆభరణాలు మొత్తం తీసేస్తాం. అప్పుడు స్వామివారు చాలా ఇంకా అందంగా ఉంటారు, చాలా బాగుంటుంది. అమ్మవారు అప్పుడు చిన్నపిల్లలాగా ఉంటుంది. ఆయన ఒళ్ళు ఒక చిన్నపిల్ల భార్య కూర్చుందా ఉంటుంది. మేము చెరగడితే పెద్దగా కనిపిస్తుంది, ఆ చెర లేకపోతే ఆవిడ చాలా చిన్న ఇదిగా కనిపిస్తుంది. చాలా గొప్ప రూపం అండి. ప్రపంచం మొత్తంలో కూడా ఇలాంటి రూపం ఎక్కడ దొరకదు, సింపుల్ గా చెప్పండి స్వామివారు. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారండి.
ఇక్కడ కనిపిస్తారు. దక్షిణ ముఖంగా వెళ్తారు ఆయన. ఆయన మేము ప్రతిష్ఠ చేస్తుంది కాదు, దక్షిణ ముఖంగా అట్లా వెళ్తారు. దక్షిణ ముఖం నాయసం చాలా పవర్ఫుల్ ఉంటుంది, అట్లా వెళ్తారు ఆయన. అయితే రామదూతి శతమానం మీరు వినే ఉంటారు. శ్రీరామదూతి 80 నామాలు ఉన్నాయి కదా, ఆ 80 నామాలు ఇక్కడ పుట్టినవి. సుందరదాస్ గారని ఆయన ఒక ఉన్నారు, గుర్తె ఆయన రోజుని 108 రోజులు జపం చేసుకుంటే ఆయన ఒంటిలోకి వచ్చి అవి రాయించారండి. అందుకే దాంట్లో చివరిలో మోహనగర పదముక్తి వసం వస్తుంది చివరిలో, అందుకని ఆ 80 నామాలు ఇక్కడ పుట్టినవి. ఆయన దగ్గర అవన్నీ అట్లా. ఈ ఆలయం మొత్తం గణపతి అండి. పక్కన అమ్మవారి ఆలయాలు ఉంటారు, రాజేశ్వరి పక్కన ఉంటారు, గోళ్ళ ఉంటాయి. గణపతి క్షేత్రబాబు తర్వాత ఆంజనేయ స్వామి అట్లా వేశారు. అట్లా ఆయనకి విశేషం ఏంటంటే ఎక్కడైనా ఆంజనేయ స్వామి మామూలుగా ఉంటాడు, కానీ ఇక్కడ శివుడి చక్రాలతో పెట్టారు. స్కూల్ ముందుగా పెట్టాము ఆ రూపాన్ని, శివుడి చక్రంతో వేస్తారు ఆయన. విశేషం అది ఇంకెక్కడ అలా ఈ స్వామి చరిత్ర అంటే పూర్వం నుంచి కూడా అట్లా ఉన్నారు. అట్లా పోయి ఉన్నారు కొన్ని వ్యాసమర్చి కాలం నుంచి కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పెద్ద చూసి వాళ్ళు మాట మాది 7వ తరం, మేము ముగ్గురు ఉంటామండి ఇక్కడ. మా ముగ్గురు అట్లా 7 తరాల నుంచి మా పెద్ద వస్తాం ఇప్పటికి. ఇప్పటికే గవర్నర్ దీనికి మేనేజ్మెంట్ స్వామివారికి జమీందారు గారు చంద్రబాబు వాళ్ళు ఆయన వచ్చి స్వామివారికి 60 ఎకరాల పొలం ఇచ్చాడు. ఆయన సొంతంగా రాశారు 60 ఎకరాలు భూమి రాశారు పక్కన. ఇప్పుడు 60 ఎకరాల పొలం కూడా దాంట్లో వచ్చి ఆయనతో స్వామివారికి గురువు గారు ఇప్పుడు అంతమంది దండమట్టి ఉందండి. గురువు గారు ఎక్కడో తెలిసింది, కానీ వాళ్ళు అప్పచెప్పాలి. ఇంకా అప్పచెప్పాలి గవర్నమెంట్ మీకు తెలిసిందే కదా, వస్తారో తెలియదు. అదే సింపుల్ గా స్వామి గురించి చెప్పాలంటే ఈ దేవాలయం కూడా అంతే. ఈ మధ్యలో లేదండి, 700 అయితే రాయి పెట్టడం తప్పదు. కొంత ప్రాచారంతో రాపు పెట్టింది, ఇప్పుడు కట్టింది అంటే అప్పుడు కట్టింది. అంటే ఇప్పుడు శివాలయం సోమ కట్టేవాళ్ళు కాబట్టి ఇప్పుడు వరకు వీడియో చూశారు కదండి. 2 టెంపుల్ కూడా చాలా అద్భుతంగా అయితే పంతులు గారు అయితే వివరణ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి చల్లపల్లి అలాగే మోపిదేవి టెంపుల్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ.